హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎండి. మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మన టాపిక్ ఏంటంటే వివో సిరీస్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి వివో సిరీస్లో మనకి వివో V70 అలాగే మనకి V70 ఇలైట్ అయిన మొబైల్స్ అయితే లాంచ్ అవుతుంది మనకి ఫిబ్రవరి 19th, అంటే 19th చూసుకుంటే. అయితే ఈ మొబైల్ స్పెసిఫికేషన్ అంటే లీకేజ్ అని, అలాగే ప్రైస్ కూడా లీకేజ్ అయింది కాబట్టి మొబైల్ స్పెసిఫికేషన్ క్లారిటీ అయితే చేసుకుందాం. ఎవరికైతే వివో V70 మొబైల్ కొనుక్కుందామని అనుకుంటున్నారో ఫిబ్రవరి 19th అయితే మనకి అమెజాన్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ అయితే లీకేజ్ అని వాటిని మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఎవరైతే ఆ మొబైల్ కొనే ఉద్దేశం ఉంటే మాత్రం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మాత్రం వివో V70 మొబైల్ గురించి మీకు చిన్న క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. ఫ్రెండ్స్, ఇక ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీని డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ అయితే ఈసారి చాలా ఇంప్రూవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ ఫ్రేమ్ విషయానికి వస్తే మాత్రం మెటల్ ఫ్రేమ్ తోటి అయితే లభిస్తుంది. విత్ మనకి డిజైన్ అనేది చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఆ కెమెరా దగ్గర డిజైన్ అయినా మనకి బాడీ చూసుకుంటే మాత్రం మొత్తం స్లిమ్లెస్ బాడీ అని చెప్పుకోవచ్చు. చూడడానికి చాలా సన్నగా ఉంటుందని చెప్పుకోవచ్చు మొబైల్ అనేది. అయినా కూడా మనకు పర్ఫార్మెన్స్ లో చూసుకుంటే మాత్రం ఇక్కడ తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తుంది. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మనకి వివో V70 సిరీస్ అనగానే మనకు తెలిసింది ఏంటంటే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కెమెరాస్ అయితే తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెటర్ అవుట్పుట్ అయితే లభిస్తాయి. ఎవరికైతే బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ కెమెరా కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే తప్పకుండా లుక్ అయితే అండి మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అవుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫీచర్స్ అనేది చూసుకుని మాత్రం చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి కాబట్టి ఏ ఫీచర్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయగానే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే మీకు వివో V70 మొబైల్ గురించి ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. ఫ్రెండ్స్, మీకు డిజైన్ మీద చిన్న క్లారిటీ అయితే ఇచ్చాను. అలాగే డిజైన్ పిక్చర్ కూడా ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. ఆ డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే మనకి స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 8 Gen 3 ప్రోసెసర్ లభిస్తుంది. దీని క్లాస్ స్పీడ్ మీకు అందరికి తెలిసిందే 3.4 GHz మీద క్లాస్ స్పీడ్ లభిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకుంటే మాత్రం 1.7 మిలియన్ వరకు అయితే ఆండ్రాయిడ్ స్కోర్ లభిస్తుంది. అంటే చాలా బెస్ట్ ఆండ్రాయిడ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకి ఏంటంటే ఎవరైతే ఎక్కువ గేమ్స్ ఆడతారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో సూపర్ కూలింగ్ సిస్టమ్ కూడా లభిస్తుంది. అయితే గేమింగ్ పర్ఫార్మెన్స్ లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంటుంది. మనం ఎంత హెవీ గ్రాఫిక్స్ లో గేమ్స్ ఆడుకున్నా కూడా మనకి తొందరగా కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. విత్ మనకి ఎక్కడ మనకు ఫ్రేమ్ డ్రాప్స్ ఉండే అవకాశం ఉండదు కాబట్టి చాలా బెస్ట్ క్వాలిటీలో మనకు బెస్ట్ ప్రోసెసర్ అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. దీంతో మనకు కూలింగ్ సిస్టమ్ అనేది చాలా బెస్ట్గా ఉంది కాబట్టి ఎవరైతే ఎక్కువ PUBG లాంటి గేమ్స్ ఆడతారో వాళ్ళకి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈసారి వివో V70 సిరీస్లో చాలా బెస్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్ అయితే వీళ్ళు పెట్టే ప్రైస్లో చూసుకుంటే మాత్రం ఈ ప్రోసెసర్ చాలా వర్తబుల్ అనిపించింది నాకైతే. ఈ ప్రోసెసర్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఆల్రెడీ ఎవరైనా మనకి ఒకవేళ ఈ ప్రోసెసర్ వాడితే మాత్రం వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్ అయితే తెలియజేయండి. మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ ప్రోసెసర్ మంచిదా కాదు అనేది. నన్ను అడిగితే మాత్రం ఇది కొంచెం బెటర్ ప్రోసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. నా పని అయితే మీతో షేర్ చేసుకున్నాను. అలాగే మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం 6.8 ఇంచ్ మనకి OLED డిస్ప్లే లభిస్తుంది. సార్ మనకి AMOLED డిస్ప్లే అయితే కాదు, చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. OLED డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. విత్ మనకు కర్వ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ కర్వ్డ్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు మనకు 144 రిఫ్రెష్ తో పాటు మనకి 5000 నిట్స్ అయితే బ్రైట్నెస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సన్లైట్ లో విజిబిలిటీ కూడా కొంచెం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి మినిమం బ్రైట్నెస్ వచ్చి ఒక 2000 వరకు అయితే బ్రైట్నెస్ ఉండే అవకాశం ఉంది. అంటే సన్లైట్ లో కొంచెం ఎక్కువ ఉన్న సన్లైట్ లో మనకు 5000 యూజ్ చేసుకునే అవకాశం ఉంది. మిడిల్ మ్యూజిక్ మనకు బ్రైట్నెస్ చూసుకునే మాత్రం 2000 నిట్స్ కాబట్టి కొంచెం బేసిక్ బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు హెవీ బ్రైట్నెస్ వచ్చి మాత్రం 5000 నిట్స్ ఉంది కాబట్టి మనకి ఎంత హెవీ సన్లైట్ లేనా మనకి బ్రైట్నెస్ అనేది చాలా కంఫర్ట్గా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు మన కలర్స్ కూడా న్యాచురల్గా ఉండే అవకాశం ఉంది. అంటే 1.7 బిలియన్ వరకు అయితే అంటే 1.7 బిలియన్ వరకు అయితే కలర్స్ అయితే ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎంత హెవీ గ్రాఫిక్స్ లో చూసినా కూడా మనకు కలర్స్ అనేది కొంచెం బ్రైట్ గా ఉండే అవకాశం ఉంది. డార్క్ దగ్గర డార్క్ కనిపించే అవకాశం ఉంది. కలర్స్ అన్ని కొంచెం బ్రైట్ గా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెస్ట్ కలర్స్ అయితే మనకి ఈ మొబైల్ లో కనిపించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎవరికైతే మనకు వివో V70 సిరీస్ లో చూసుకుని మాత్రం చాలా బెస్ట్ కలర్ కూడా మనకి డిస్ప్లేలో లభించే అవకాశం ఉంది. డిస్ప్లేలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ లభిస్తుంది. మనకు డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఏదైనా డాల్బీ విజన్ కంటెంట్ ఉందనుకోండి చాలా బెస్ట్గా ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతారు మీరు ఇందులో చూసుకుంటే మాత్రం. దీంతో పాటు మనకి డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఆడియో పరంగా మనకి హైరిస్ ఆడియో కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి డిస్ప్లే ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కలర్స్ కానీ చాలా హెవీగా ఉండే అవకాశం ఉంది. విత్ మనకి 1.5K రెజల్యూషన్తో పాటు చాలా హై గ్రాఫిక్స్ ఉండే అవకాశం ఉంది. డిస్ప్లేలో చూసుకుంటే చాలా బెస్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే ప్రోసెసర్ ఇవి రెండు చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరికైతే మల్టీటాస్కింగ్లో చాలా హెవీగా మల్టీటాస్కింగ్ చేస్తారో వాళ్ళకైతే ఈ డిస్ప్లే చాలా వర్తబుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే డిజైన్ చేస్తారో మనకి ఏదైతే మనకి ఏ ఫీచర్ ఉందో అందులో చూసుకుంటే మాత్రం ఎక్కువ ఫోటోగ్రఫీస్ డిజైన్ చేస్తారో వాళ్ళకి చాలా బెస్ట్గా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. కలర్స్ అనేది ఇందులో చాలా న్యాచురల్గా ఉండే అవకాశం ఉంది. బ్రైట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
నన్ను అడిగితే మాత్రం డిస్ప్లే విత్ ప్రాసెసర్ విత్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టిన ప్రైస్లో ఇవి రెండు నాకు వర్తబుల్ అనిపించినాయి. ఆ ప్రైస్ ఏందో తెలియాలంటే మాత్రం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు ప్రైస్ గురించి కూడా క్లారిటీ ఇస్తాను కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్ ఇక కెమెరా ఫీచర్స్ చూసుకున్న మాత్రం చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ హైలైట్ వచ్చి కెమెరాసే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇందులో జైస్ ఉండే అవకాశం ఉందండి. జైస్ పార్ట్నర్షిప్ తో అయితే లభించే అవకాశం ఉంది కాబట్టి కెమెరాలో చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ కెమెరా క్వాలిటీ అయితే లభించే అవకాశం ఉంది. దీంతో పాటు సెకండరీ కెమెరా వచ్చి మాత్రం టెలిఫోటో లెన్స్, ఇది కూడా ఎగ్జాక్ట్ గా 50 మెగాపిక్సెల్స్ టెలిఫోటో లెన్స్ లభిస్తుంది. దీని సెన్సార్ అయితే ఇంకా లీకేజ్ అయితే కాలేదు. మేబీ 19th అయితే రిలీజ్ అవుతాయి కాబట్టి అప్పుడు మరోసారి అయితే వెయిట్ చేస్తాను. మీకు ఇప్పటి వరకు అయితే ఉన్న స్పెసిఫికేషన్ లీకేజింగ్ పరంగా అయితే మీకు అయితే డీటెయిల్స్ ఇస్తున్నాను కాబట్టి ఇందులో మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. ఓవరాల్ గా సెకండరీ కెమెరా మాత్రం 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఇందులో కూడా మనకు జేస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే లభిస్తుంది. మనకి 10x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇంకోటి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఈ 3 కెమెరాస్ యూజ్ చేసుకొని మనం 4K 60 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా బెస్ట్ ఫీచర్స్ ఏంటంటే మనకి ఏ ఫీచర్స్ కూడా లభిస్తాయి. చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఆప్టికల్ స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అది కూడా మనకు 4K 30 fps లో, స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా మనకు 4K 30 fps లో చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చే అవకాశం ఉంది కెమెరాలో చూసుకుంటే. దీంతో పాటు మనకు ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా ఫీచర్స్ అనేవి చాలా బెస్ట్గా ఉన్నాయి. ఇందులో కూడా మనకి 4K 30 fps లో అయితే ఫ్రంట్ సైడ్ కూడా సెల్ఫీ వీడియో అయితే రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇందులో కూడా మనకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఫ్రంట్ సైడ్ కూడా మనకు ఆప్టికల్ స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా మనకు 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే చాలా బెస్ట్ కెమెరా కావాలనుకుంటే మాత్రం ఈ Vivo V70 అయితే తప్పకుండా లుక్ అయితే అని, లేదు ఇంతకన్నా కొంచెం బెటర్ కెమెరా ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం Vivo V70 ఇలైట్ అని చెప్పుకోవచ్చు. అది ఇంకొంచెం బెస్ట్ ఫీచర్స్ అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి కూడా మరొక వీడియో అయితే చేస్తాను కాబట్టి ఈ వీడియోలో అయితే మనం Vivo V70 గురించి అయితే తెలుసుకుందాం. అందులో ఏమేమి స్పెసిఫికేషన్ ఏంటండి. కెమెరాలో చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ కెమెరాస్ అయితే చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం Vivo V70 సిరీస్ లో నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే కెమెరా విత్ ప్రాసెసర్, ఇవి రెండు అయితే నాకు కొంచెం బెటర్ అనిపించాయని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టిన ప్రైస్ లో చూసుకుంటే ఇక డిస్ప్లే పర్ఫార్మెన్స్ మీకు అందరికీ తెలిసిందే, డిస్ప్లే కొంచెం బెటర్ ఉందని అయితే అనుకుంటున్నాను. ఓవరాల్ గా నాకైతే కెమెరా, డిస్ప్లే, ప్రాసెసర్ ఈ మూడైతే చాలా బాగా నచ్చినాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ మూడింటిని హ్యాండిల్ చేయాల్సిన విషయం ఏంటంటే బ్యాటరీ. ఈ మూడింటిని హ్యాండిల్ చేయగలుగుతుంది బ్యాటరీ అనుకుంటే మాత్రం తప్పకుండా చేస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో బ్యాటరీ చూసుకుంటే మాత్రం 6500 mAh బ్యాటరీతో లభిస్తుంది. విత్ మనకు 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో పాటు, అంటే మనకు 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి ఎంత లేదన్న ఒక 30 minutes మాత్రం 100% ఛార్జింగ్ ఎక్కే అవకాశం ఉంది. విత్ బ్యాటరీ లైఫ్ అనేది చూసుకుని మాత్రం ఒక 11 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా కంటిన్యూగా యూజ్ చేసుకుంటే. ఎవరైతే ఎక్కువ గేమ్స్ ఆడతారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో గేమ్స్లో క్లారిటీతో పాటు మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం కంటిన్యూగా గేమ్స్ ఆడుకున్నా కూడా మనకు బ్యాటరీ ఎంత లేదన్నా ఒక 8 నుంచి 10 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకు ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది కాబట్టి తొందరగా మనకు హాఫ్ అన్ అవర్లో మనకు 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు స్పెసిఫికేషన్ పరంగా చూసుకుని మాత్రం డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమున్నాయో తెలుసుకుందాం కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ దానిలో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ మనం ర్యామ్ అండ్ రోమ్ తెలుసుకుందాం. ర్యామ్ చూసుకుంటే మాత్రం ఇందులో బేస్ మాల్ తోటి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 8GB ర్యామ్, అలాగే మనకు 2GB స్టోరేజ్ అయితే లభిస్తుంది. అలాగే మనకు 12GB ర్యామ్, అలాగే 512GB స్టోరేజ్ అయితే లభిస్తుంది. రెండు వేరియంట్స్ అయితే లభిస్తాయి. ఈ ర్యామ్ కెపాసిటీ చూసుకుని మాత్రం LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం UFS నుంచి 4.1 లభిస్తుంది కాబట్టి వీటి ఫాస్ట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఆండ్రాయిడ్ పరంగా చూసుకుని మాత్రం ఆండ్రాయిడ్ 16 తోటి లభిస్తుంది. అలాగే ఫన్ టచ్ 16 తోటి లభిస్తుంది. వీటి అప్డేట్స్ పరంగా చూసుకుని మాత్రం 6 years అయితే అప్డేట్స్ ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు IP రేటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం IP68, 69 రేటింగ్ కూడా లభిస్తుంది. అంటే వాటర్లో మనకు 30 minutes మొబైల్ ఉన్నవారు మనకి ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు మనకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి డాల్మీ అట్మాస్, డాల్మీ విజన్స్, అలాగే మనకి HDR10+ సపోర్టు, అలాగే మనకి హై రేస్ ఆడియో సపోర్టింగ్, అలాగే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్తో లభిస్తుంది మొబైల్ అనేది. దీంతో పాటు మనకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రొడక్షన్, మనకి ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ప్రొడక్షన్ వచ్చి మాత్రం కొర్నింగ్ లెవెల్స్ ప్రొడక్షన్ ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇందులో మనకి ఎక్స్ట్రా ఏ ఫీచర్స్ కూడా లభిస్తాయి. చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. మనకు మొబైల్ లాంచ్ అయితే దాని డీటెయిల్స్ అనేది బయటకు వస్తాయి కాబట్టి అప్పుడు మీకు మళ్ళీ ఒకసారి వీడియో అయితే చేసి తప్పకుండా మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇప్పటివరకు అయితే నేను లీకేజ్ పరంగా చూసుకున్నాను. నా తరపున నేనైతే కొన్ని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. ఈ డీటెయిల్స్ మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. Vivo V70 గురించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. క్లారిటీ ఇస్తే మాత్రం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం కాబట్టి టాటా బాబాయ్.